హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో వచ్చేసి వెజిటేబుల్ రైస్ విత్ సాంబార్ అండి. ఇక్కడ మేము ఫుడ్ ప్రిపేర్ చేసి డొనేట్ చేద్దాం అనుకుంటున్నామండి నీడీ పీపుల్ కోసం. సో అందుకని మేము ఇంట్లోనే తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలనేసి అనుకున్నాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ మనం ఫుడ్కి ప్రిపేర్ అయిపోదామని రైస్ చేస్తున్నాను. దీనికి నేను ఆల్మోస్ట్ 5 kgs రైస్ ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే. ఇక్కడ ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకున్నానండి. గీ కొంచెం మెల్ట్ అయ్యేసరికి మనం ఆయిల్ పోసుకోవచ్చు. ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ కొంచెం వేడయ్యాక దానిలో మనం గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, సాజీరా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు ఇవన్నీ వేస్తున్నాను అండి నేను. ఫస్ట్ ఇక్కడ నేను బిర్యానీ ఆకు, సాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు అన్నీ వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్న ఒక 5 to 10 seconds తర్వాత నేను ఇంగువ వేసుకుంటానండి. ఇంగువ వల్ల ఏంటి అంటే ఈజీ డైజెషన్ అవుతుంది మనకు. సో అందుకని ఇంగువ మ్యాండేటరీగా వేసుకుంటూ ఉంటాను నేను. అండ్ ఇక్కడ కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక వెజిటేబుల్స్ లైక్ మీరు చూడొచ్చు, బఠానీ, ఆలు, క్యారెట్, బీన్స్ అన్నీ కొంచెం పెద్ద సైజుని చాప్ చేసుకున్నాను. అవన్నీ కొంచెం ఫ్రై అయ్యేసరికి నేను లో టు మీడియం మాత్రమే పెట్టుకున్నాను ఫ్లేమ్ వచ్చేసి. ఇవన్నీ నీట్గా కంప్లీట్గా కుక్ అవ్వాలి అనేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను. అండ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను అండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది నీట్గా వస్తుంది. సో ఇవి కొంచెం కుక్ అవ్వడం కోసం లిడ్ పెట్టుకుంటాను. ఒక 5 to 10 minutes లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. ఇవి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ అయ్యాక దీనిలో నేను హోమ్ మేడ్ గరం మసాలాస్ అన్నీ వేసుకున్నాను. లైక్ జీరా పౌడర్ కానీ, ధనియా పౌడర్ వేసుకున్నాను. అండ్ హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇవన్నీ కాస్త వెజిటబుల్స్కి పట్టేలాగా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చి స్మెల్ అనేది పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ ముందు వేసుకోవడం వల్ల మనకు అడుగు మాడకుండా ఉంటుంది. ప్లస్ వెజిటబుల్స్ అనేవి కొంచెం త్వరగా కుక్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఆల్మోస్ట్ బాగా కుక్ అయ్యాయి వెజిటబుల్స్ అన్నీ కూడా. ఒక 30 to 40% వరకు వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యి. అండ్ మీరు ఇక్కడ ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ లేదంటే మీల్ మేకర్స్, ఇంకా మష్రూమ్స్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అది మీ ఆప్షనల్. పన్నీర్ పీసెస్ కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. లైక్ వాటర్ వచ్చి డబల్ ద క్వాంటిటీ అండి. రైస్కి నేను డబల్ ద క్వాంటిటీ వేసుకుంటున్నాను. వాటర్ అనేది కంప్లీట్గా ఫుల్ బాయిల్ అయిపోవాలండి. అంటే కంప్లీట్గా బాగా మసలాలి. అప్పుడైతేనే మనము రైస్ వేసుకుంటే అది త్వరగా కుక్ అయ్యి నీట్గా మంచిగా కుక్ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు బాగా మసలాయి వాటర్. సో నేను ఇప్పుడు ఇక్కడ రైస్ యాడ్ చేసుకుంటున్నాను.
రైస్ మొత్తం వేసుకొని నీట్గా కింది వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా కింది వరకు మొత్తము కలుపుకోవాలండి. మొత్తం కలిపినాక అట్లీస్ట్ ఒక 3 to 4 minutes మనం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ ఉడకడం దాన్ని బట్టి మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చూస్తూ అడ్జస్ట్ చేసుకోవాలండి. అండ్ ఫైనల్లీ నేను ఇక్కడ ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్లే ఉంటుంది. మీకైతే మీకు నచ్చుతుంది అని అంటే మీరు వాడచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ నేను కొంచెం కలర్ఫుల్గా వస్తుంది అన్నట్టు యాడ్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్లే ఉంటుందండి. ఫుడ్ కలర్ యాడ్ చేశాక నేను ఇంకొక 2 minutes పెట్టానండి. ఎందుకు అంటే ఆ ఫుడ్ కలర్ అనేది కొంచెం కింది వరకు వెళ్తూ ఉంటుంది, డ్రాప్స్ అనేది. సో అందుకనేసి నేను పెట్టాను. అండ్ ఫైనల్లీ రైస్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి సాంబార్ని మళ్ళీ వేరే ఒక గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక మీరు ఇక్కడ చూడొచ్చు గరం మసాలాస్ వేసుకుంటున్నాను. లైక్ సాజీరా, ధనియాలు వేసుకున్నాను. అండ్ ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మనము ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది నేను స్కిప్ చేశాను, మర్చిపోయాను. అండ్ ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక పీస్లో 4 to 6 స్లైసెస్ చేసుకున్న ఆనియన్స్, స్లైస్ హాఫ్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని మిక్స్ కలుపుకుంటున్నానండి. ఆనియన్స్లో ఉన్నవి లేయర్స్ సపరేట్ అయ్యి అట్లీస్ట్ కొంచెం లైట్గా స్మెల్ అనేది పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇక్కడ పచ్చి స్మెల్ ఉంటుంది కదా, పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది అట్లీస్ట్ ఒక 2 to 3 minutes దాకా ఫ్రై చేసుకుంటే బెటర్ అండి. మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటేనే బాగుంటుంది. సో స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవడం బెటర్. మీరు ఇక్కడ చూడొచ్చు లైట్ పింకిష్ షేడ్లోకి వచ్చాక నేను ఇక్కడ మునక్కాయలు, క్యారెట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి, ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఇవి 2 వేసుకుంటున్నాను. ఇవి 2 వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటాను. ఆఫ్టర్ 5 minutes జస్ట్ క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు చూడవచ్చు వాటర్ అనేది కొంచెం సైడ్కి వచ్చింది లైట్గా. ఇది మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటేనే కంప్లీట్గా కుక్ అవుతుంది. ఇది మునక్కాయలు, క్యారెట్ వేసుకున్న ఒక 5 minutesకి నేను ఇది సొరకాయ అన్నది యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ సొరకాయ కూడా వేసుకున్నాక ఒక 5 minutes చూసుకోవాలండి. కంప్లీట్గా ఇది అట్లీస్ట్ కొంచెమన్నా కుక్ అంటూ అవ్వాలి. అండ్ మళ్ళీ లిడ్ పెట్టుకున్నాను. సో అది ఒక 5 to 10 minutes ఉడికేలోపు నేను ఇక్కడ పప్పు ఉడకబెట్టేసుకున్నానండి. కందిపప్పు, దానిలో కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాను. ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయింది, సో అది చూపించలేదు నేను ఇక్కడ మీకు. చూడండి కొంచెం కలర్ అన్నది చేంజ్ అయిపోయింది మనకు. ఇక్కడ పసుపు వేసుకొని కలుపుకోవాలండి మనము. పసుపు వేసుకున్నాక టమాటోస్ కూడా వేసుకొని కలుపుకున్నానండి. టమాటోస్, బఠానీస్ కూడా వేసుకున్నాను.
ఇవి కొంచెం కుక్ అయ్యి దాంట్లో నుంచి వాటర్ కూడా సపరేట్ అయ్యాయి. మీరు ఇంకా చూడొచ్చు కొన్ని వాటర్ అన్నది బయటకు వచ్చేసాయి. నేను కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి. నాకు టైం టేకింగ్ ప్రాసెస్ అయినా పర్లేదు కానీ కంప్లీట్గా మంచిగా కుక్ అవ్వాలనేసి నేను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. లైట్గా కొంచెం ఒక 10 to 15% అలా కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ మసాలాస్ వేసుకున్నాను. లైక్ మిర్చి పౌడర్ కానీ, గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసుకున్నాను. అవన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ ఇక్కడ పప్పు చూస్తారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. మొత్తం అది స్మాష్ చేసినా కూడా సరిపోతుంది. కాకపోతే పలుకులు పప్పు అన్నది వస్తుంది కాబట్టి నేను మళ్ళీ పప్పు అన్నదాన్ని రుబ్బుకున్నాను. ఇది వెజిటబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒక 40 to 60% ఉడికాయండి. వితౌట్ వాటర్, 1 డ్రాప్ కూడా వాటర్ అన్నది వేయలేదు నేను. ఆ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ ప్లస్ టమాటోస్లో ఉన్న వాటర్తోనే అది మొత్తము 40 to 60% ఉడికాయి. అండ్ ఇప్పుడు నేను పప్పు వేసుకున్నాను. అండ్ పప్పు వేసుకున్న గిన్నెలో వాటర్ ఉంటే ఆ వాటర్ని పోసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటాను నేను ఫస్ట్ అయితే. వాటర్ వేసుకున్న తర్వాత చింతపండు వాటర్ అండి ఇవి. అండ్ ఇక్కడ మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ వాటర్ అయినా కూడా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే జస్ట్ చెక్ చేసుకొని మరీ ఎక్కువ వాటర్ అన్నది పెట్టుకోవద్దు. మీరు ఎంత క్వాంటిటీ అయితే వండాలనుకుంటున్నారో దానికి ఒక హాఫ్ క్వాంటిటీ ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్కి కుక్ చేసుకోవాలి అని అనుకుంటే ఇంకొక 2 మెంబర్స్కి ఎక్స్ట్రా వచ్చేలాగా కుక్ చేసుకోవాలండి. అది ఎక్కువ మసులితే దాన్ని ఫ్లేవర్స్ అన్నీ నీట్గా కుక్ అయ్యి ఫ్లేవర్స్ అన్నీ వెజిటబుల్స్కి పడతాయి. అండ్ ఇక్కడ మళ్ళీ కొత్తిమీర వేసుకున్నానండి నేను. ఇక్కడ లాస్ట్ ఫ్లేవర్ అడిషనల్ అండి, మా పాపతో వేస్తున్నాను. కొత్తిమీర పుదీనా వేసేసింది పాప రైస్లో. ఇక్కడ మీరు చూడవచ్చు సాంబార్ కంప్లీట్గా బాయిల్ అవుతుంది ఫుల్గా. సాంబార్ కూడా రెడీ అయిపోయింది. అండ్ నార్మల్గా ఇక్కడ సాంబార్ మసాలా అన్నది యాడ్ చేసుకుంటానండి. నేను ఇక్కడ యాడ్ చేసుకోలేదు, ఉన్న మసాలాస్ తోటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అదొకటి నాకైతే ఆప్షనల్, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇట్స్ ప్యాకింగ్ టైం అండి. ఇప్పుడు ప్యాకింగ్ వచ్చేసి ఫుడ్ కొంచెం చల్లారాలన్నట్టు బౌల్లో తీసుకుంటున్నాము. మేము 3 మెంబర్స్ కూర్చొని రైస్ ప్యాకింగ్ చేస్తున్నామండి. ఇది రైస్ ప్యాకింగ్ చేసేటప్పుడు మేము జస్ట్ ఓన్లీ థింగ్ గుర్తుపెట్టుకున్నాము ఏంటి అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ రాకూడదు. తక్కువ వచ్చిన వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, ఎక్కువ వచ్చిన వాళ్ళు పాడేయకూడదు. అలా అన్నట్టు ఈక్వల్గా వచ్చేటట్టు అదైతే చెక్ చేసుకోండి. కంప్లీట్గా రైస్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. అండ్ ఇప్పుడు సాంబార్ ప్యాక్ చేస్తున్నాము. మేము యాక్చువల్గా వచ్చి 25 మెంబర్స్కి అనుకున్నాం కదండి. రైస్ ప్యాకెట్స్ మాకు 29 మెంబర్స్కి వచ్చాయి, కానీ సాంబార్ ప్యాకెట్స్ మాకు ఓన్లీ 25 మెంబర్స్కే వచ్చాయి. రైస్ ప్యాకెట్స్ వచ్చేసి 4 ప్యాకెట్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అంటే ఓన్లీ రైస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఎవరికైనా మరీ ఎక్కువ ఆకలి ఉంటే ఇవి చేయవచ్చు అన్నట్టు అవి రైస్ ప్యాకెట్స్ 4 ఎక్స్ట్రా వచ్చినా సరే అవి అలానే డిస్ట్రిబ్యూట్ చేసేసాము.
ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇదంతా ఒక కాటన్ డబ్బాలో సెట్ చేసుకుంటున్నాము డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళే ముందు. ఇక్కడ ఇవన్నీ రైస్ ప్యాకెట్స్ అండి. అండ్ సాంబార్ వచ్చి ఇక్కడ పెడుతున్నాము. ఇవన్నీ ఓన్లీ సాంబార్ ప్యాకెట్స్ అండి. రైస్ సపరేట్గా, సాంబార్ సపరేట్గా పెడుతున్నాము. అండ్ ఇక్కడ మేము జస్ట్ అనుకున్నాము లైక్ 25 మెంబర్స్కి ఫుడ్తో పాటు ప్లేట్, గ్లాస్ అండ్ టిఫిన్ ప్లేట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేసి అనుకున్నాము. కాకపోతే అది ఎందుకో తెలీదు, తర్వాత సపరేట్గా ఇద్దాము అనేసి అనుకున్నాము. సో అందుకని ప్లేట్స్ పక్కకు పెట్టేసాము. మళ్ళీ అది తర్వాత చూడాలి, తర్వాత ఇవ్వాలి అది వేరే వాళ్ళకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవాళ ఓన్లీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి పెడతాం అనేసి అనుకున్నాము. ఇంకా అండ్ మేము ప్యాకింగ్ వచ్చేసి 1 బనానా, ఫుడ్ ప్లస్ 1 వాటర్ బాటిల్ ఇద్దాం అనేసి అనుకున్నాము. ఇక్కడ మా అన్నయ్య ఇస్తున్నారు. ఆంటీకి ఒక ప్యాకెట్ ఇచ్చారు. వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉన్నారనేసి ఇంకొక ప్యాకెట్ తీసుకున్నారు. అండ్ మీరు దాంట్లో అబ్జర్వ్ చేయవచ్చు వాటర్ బాటిల్ ప్లస్ బనానా కూడా ఉంటుంది. ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి మేము సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గరలో ఇస్తున్నామండి. ఇదంతా కంప్లీట్గా ప్యారడైజ్ టు సికింద్రాబాద్లో ఇచ్చామండి. అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆన్ ది వేలో ఇంకా చూస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఆ ప్లేట్స్ అన్నవి చెప్పాం కదండి, అవి ఎక్కడ ఇస్తే బెటర్ ఉంటుంది అనేది చిన్న సజెషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.